కొన్ని ప్రయాణాలు గమ్యం చేరుకోవడానికి చేస్తాం, కానీ కొన్ని ప్రయాణాలు మనల్ని మనం తిరిగి తెలుసుకోవడానికి చేస్తాం. ఈ కాంక్రీట్ గోడల మధ్య నలిగిపోతున్న నా మనసుకి ఈరోజు నల్లమల గాలిని పరిచయం చేయబోతున్నాను. ఒంగోలు సీ లెవెల్ నుంచి శ్రీశైలం కొండ దాకా ఈ జర్నీ కేవలం ఒక రైడ్ కాదు, ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం శ్రీశైలంకి వెళ్తున్నాం. నాతో పాటు ఈ అద్భుతాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? లెట్స్ రైడ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటోవ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఇది మనం ఈరోజు మన రైడ్ అనేది చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఈరోజు వెళ్తున్నది ఎక్కడికో తెలుసా? మనం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన, అంటే రెండు ఒకే దగ్గర ఉన్నటువంటి భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. ఎక్కడ అనుకుంటున్నారు? అది శ్రీశైలంకి అయితే ఈరోజు మన రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనం మన ఇద్దరు బ్రోస్ తోటి కలిసి అయితే ఈరోజు వెళ్తున్నాము. మన గోపి బ్రో ఒకరు, తర్వాత మన నవీన్ అని ఉన్నారు కదా, వాళ్ళతో అయితే ఈరోజు డ్రైవ్ మనం అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మనకి శ్రీశైలం అంటే ఇక్కడ నుంచి నియర్లీ 180 to 190 కిలోమీటర్స్ అయితే ఉంది. అది కూడా అక్కడ మామూలుగా రైడ్ అయితే ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఏంటంటే చుట్టూరు నల్లమల ఫారెస్ట్, దాంతోపాటు అద్భుతమైన ఘాట్ రోడ్డు, చల్లటి గాలి, అబ్బో మామూలుగా ఉండదు. ఈ రోజు మాత్రం రైడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే కాకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏంది, అసలుకి రూట్ ఎట్లా ఉండబోతుంది, ఒంగోలు నుంచి శ్రీశైలం అనేది మొత్తం ఈ రైడ్లో అయితే మీకు చూపిస్తాను. ఆ రైడ్ కూడా మొత్తానికి చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ అనేది బైకర్స్ హెవెన్ లాంటిది, కానీ మోస్ట్ డేంజరస్. అది సింగిల్ రోడ్ వస్తుంది కాబట్టి మనం వెళ్ళేది చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. అది వన్ ఆఫ్ ద థింగ్. అది ఓకే. మొత్తం ఎంత రైడ్ టైం అవుద్ది, అసలు మన రూట్ ఎట్లా ఉంటుంది, మొత్తం అయితే ఈ రూట్లో అయితే చూపిస్తాను. ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువ రికమెండేషన్ వెళ్ళద్ది, మనకి మంచి మంచి వీడియోలు చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మనం వెళ్ళాల్సిన రూట్ ప్లాన్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఒంగోలు, చేంకుర్తి, పొదిలి, మార్కాపూరు, దోర్నాల నుంచి మన ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఘాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింగిల్ లైన్. కార్లో డ్రైవ్ చేసిన వాళ్ళకి ఆ ఫన్ అనేది పూర్తిగా తెలుస్తుంది. ఇంకా బైకుల్లో వెళ్ళే వాళ్ళకైతే చెప్పొచ్చు అది ప్యూర్లీ హెవెన్ అని చెప్పొచ్చు. చాలా మ్యాజిక్ మూమెంట్స్ ఉంటాయి ఆడ, మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మన రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే నియర్లీ 10 o'clock అయితే ఉంది. ఈరోజు రైడ్లో వచ్చేటప్పటికి మనకి కొండపైన దాదాపు చాలా ఏరియాలు అయితే కవర్ చేయాలి. సాక్షి గణపతి ఉంది, మనకి పాతాళగంగ ఉంది కదా, అది ఉంది, మళ్ళీ బయలు వీరభద్ర స్వామి గుడి ఉంది, శివాజీ స్మృతి నిలయం, అట్లా చాలా అయితే ఉన్నాయి మనం కవర్ చేయాల్సినవి. ఇవన్నీ అయితే మీకైతే ఈరోజు చూపిస్తాను. ఈరోజు అంతేకాకుండా ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి అది ఎంత టైం పడుతుంది, ఆ రూట్ అంతా ఎట్లా ఉండేది అనేది కూడా క్లియర్గా అయితే చూపిస్తా. టైం వచ్చేటప్పటికి నియర్లీ 10 o'clock అయితే అవుతుంది. మ్యాక్సిమం ETA వచ్చి ఒక 4.5 hours చూపిస్తుంది. అంటే ఎట్ట లేదన్నా 2:30 ఆ టైంకి అలా వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడి నుంచి మార్కాపూర్ వచ్చి 90 kilometers, అక్కడి నుంచి ఒక 30 kilometers 40 kilometers ఉంది. మనకి ఘాట్ సెక్షన్ వచ్చేటప్పుడు 50 kilometers ఉంది. అది హైలైట్. అసలుకి మనం ఆయిల్ కూడా ఫిల్ చేయించేసాం నేను సాయంత్రమే. ట్యాంక్ అయితే ఫుల్ అయితే ఉంది. మనకి ఇంకా దాదాపు ఇప్పుడు ఎక్కడ ఆయిల్ స్టాప్ కూడా అయితే ఏం లేవు. నాకు తెలిసినంత వరకు మనం దోర్నాల దగ్గర ఒకసారి కానీ పట్టించుకుంటే కొండ ఎక్కి దిగేదాకా అయితే సరిపోద్ది. ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు సగం ఆయిల్ తాగేస్తుంది, అది డ్యామ్ షూర్ అది. అండ్ కొండపైన చూసుకుంటే మనం చూడాల్సిన లొకేషన్లు అయితే ఒక 5 ఉన్నాయి. ఒకటి బయలు వీరభద్ర స్వామిది, ఒకటి శివాజీ స్మృతి నిలయం, ఒకటి తర్వాత మల్లమ్మ కన్నీరు, ఒకటి రుద్రాక్ష మఠం ఒకటి, పంచముఖ శివలింగాలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతోటి కలిసి ఉండేది ఒకటి, శివుడిది పంచముఖం ఉండేది అక్కడ లేదంట, అదొక స్పెషల్, అది ఉంది. తర్వాత పాలధార, పంచదార, అంటే కింద దిగేటప్పుడు చూసుకుంటే బెస్ట్ అది నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ అయితే కవర్ చేద్దాం. అసలుకి ఎంత లొకేషన్లో ఏమేం చూడాలా, ఎక్కడెక్కడ ఏ టైంలో ఏం ప్లాన్ చేయాలా, అంటే వెళ్ళేటప్పుడు ఏం చూడాలా, రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చూడాలా, మొత్తం అయితే మీకైతే నేను అంటే ఈ వీడియోలో మొత్తం చెప్తాను. అంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ లొకేషన్స్ అన్నీ కంటిన్యూగా చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం చేంకుర్తి దగ్గరికి అయితే వచ్చేసాం.
ఇంకా ఆయిల్ కూడా ఏం బట్టి ఇవ్వలేదు కాబట్టి మన వాళ్ళు కూడా ఏదో ఫిల్ చేయించేసినట్టు ఉంటారు. ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ స్టాప్ వచ్చి మార్కాపూరే. ఇది మనం బండి కొన్న తర్వాత చేస్తున్న బిగ్ రైడ్ ఇది. అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు మనం ఈ బండి కొన్న తర్వాత ఫస్ట్ టైం అనే అఫీషియల్ రైడ్ స్టార్ట్ అవుతున్నట్టు. మనకి దాదాపుగా మనం వెళ్తున్న రూట్ మొత్తం సింగిల్ రైడే ఉంటుంది, దాదాపు డబల్ లైన్ కూడా ఉండదు. కానీ వెళ్ళినంతసేపు పచ్చడి పల్లెటూర్లు, చల్లటి గాలి అవన్నీ ఉంటాయి. ఇది కొంచెం ముందుకు బయలుదేరితే ఈరోజు కొంచెం లేట్ అయింది కదా, కొంచెం చల్లగాలితో పాటు సెగ్గాలు కూడా కొడుతుంది. సెగ్గాలతో పాటు పర్లే. కానీ ఈరోజు యాజ్ కంపేర్ టు ప్రీవియస్ డే మనకి గాలి అనేది కొంచెం ఎక్కువగా ఉంది, ఎదురుగాలి ఈరోజు. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం క్యారీ చేస్తుంది, మనం టైల్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తాం కాబట్టి కొంచెం స్పీడ్ పోయేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలా. ఎందుకంటే దానికి కొన్ని లింకులు అయితే పెట్టున్నాం, దాదాపు స్టాండర్డ్గానే ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా బంజీ కార్డు కూడా ఒకటి కట్టా, అది కవర్లా. ఇందాక అన్నదానికి బంజీ కార్డు కట్టుంటే అది సైడ్కి లాగి ఉంది. మంది ఎట్ట ఉందో నాకు అర్థం కావటంలో చూసా. 99% కదలదు, ఆల్రెడీ గట్టిగా లాగి కూడా చూసాను నేను. 90% ఏం కదలలేదు. కాబట్టి ఈ గాలికి ఏంటంటే కొంచెం ఇట్లా ఇట్లా షేకింగ్ అయితే లేదు. ఇప్పుడే ఆపా, ఏంటంటే ఇది పొదల నుంచి మార్కాపూర్ 41 కిలోమీటర్లు అని చెప్పి ఇంకా నెక్స్ట్ స్టాప్ అని చెప్పి దాదాపు చాలామంది అయితే పలకరిస్తే వేవ్ చేస్తున్నట్టు హ్యాండ్ ఎట్ వేవ్ చేస్తున్నారు. అది దాంట్లో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పలకరిస్తే. అంత కష్టపడి దూరం వెళ్తున్నప్పుడు, వ్లాగ్ చేస్తున్నప్పుడు మధ్యలో మనల్ని ఒక 2-3 గుర్తుపెట్టినా చాలు సాటిస్ఫాక్షన్కి. ఇది జంక్షన్ పాయింట్. ఇది రైట్ నేను ఒకసారి వచ్చా ఈ రూట్కి, కనిగిరికి వెళ్ళడానికి వచ్చినప్పుడు వచ్చా. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తాం అనుకుంటా, కనిగిరి వెళ్ళేది. ఇది 4 వే జంక్షన్. వెయిట్ మనకైతే చిన్న బ్రేక్ అనేది ఇక్కడ కోసం అయితే ఆగాం మనం. ఓకే, అమ్మా బ్యాగ్ లేకపోతే ఎక్కడమే బాగుంది. బ్యాగ్ ఉంటే అసలుకి వాళ్ళు కావడంలో. రైట్, ఓకే ఓకే. రూట్ ఎవరికి ఐడియా ఉంది? రూట్ మార్కాపురం దాటిన తర్వాత దాకా నాకు ఐడియా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే హైవే వేసారు. ఆ మార్కాపురం పోయిందా పొలం పోయింది మేమంతా. అన్న మీకు ఐడియా ఉందా రూటు? శ్రీశైలం. ఓకే, మనదైతే ఒక క్విక్ బ్రేక్ అనుకొని ఆగాము. ఒక్కసారి బ్రేక్ అనుకొని ఆగితే మాత్రం కాన్ రాకుండా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది బ్రేక్, అంతే దాదాపుగా అంతే. ఇప్పుడైతే మనం బయలుదేరాం. మేము అనుకోవడం ఏంటంటే మా నెక్స్ట్ స్టాప్ వచ్చి సుధీర్ మోటోవ్లాగ్స్. ఫైనల్గా మనం అయితే మన రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమం 15 మినిట్స్ బ్రేక్ అనుకున్నాము, కానీ తీరా చూసేటప్పటికి ఒక అరగంట తినేసింది. నిదానంగా మాట్లాడుకుంటున్నాము. మొత్తం అది బ్యాగ్లన్నీ కొంచెం షేక్ అవుతున్నాయి అనమాట. మనదైతే కాలేదు. మనమైతే దాన్ని ఇంకొకసారి టైట్ ఫిట్ చేసుకొని మనం అయితే బయలుదేరాం. మనకి మార్కాపూర్ అంటే గుర్తొచ్చేదే పలకల ఫ్యాక్టరీ. ఒకప్పుడు మనకి మన తాతలు వాళ్ళైతే వాడేవాళ్ళు కదా పలకలు. ఆ పలకలన్నీ మార్కాపూర్ రాళ్ళతో చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ రాసే భలే రాసేవి. కొన్ని దగ్గరలో అయితే చూసాను, ఇప్పటికీ కొన్ని దగ్గరలో అయితే ఉన్నాయి. ఈ టోల్ గేట్ వచ్చి ఈరోజు మనం చూస్తున్న ఫస్ట్ టోల్ గేట్ మేకలవారిపల్లి టోల్ ప్లాజా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బాబా వ్యూ మాత్రం మామూలు గోపురాలు ఎట కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్ రుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. సూపర్గా అయితే ఉంది. వా సూపర్ అంటే సూపర్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చిన్న పాట కానీ వస్తూ ఉంటే పిక్చర్ ఆగద్దు, మామూలుగా ఉండదు.
కానీ ఇది అసలుకి భయంకరమైన బ్లైండ్ టర్న్ ఇది. అసలు పైనుంచి వచ్చే వెహికల్ అసలు కనపడలేడా, అసలు కనపడదు అస్సలు. కంటే అసలుకి ఒక 60 to 70 degrees హైట్లో ఉంది. అది కరెక్ట్ నిట్టనిలోకి ఉంది. నాకు తెలిసి అస్సలకి ఏముందరా నేను, ఏదో ఒక ఆర్చి కట్టినట్టు ఉంది మొత్తం. మనమైతే చిన్న తోరణాలకైతే వచ్చేసాం. ఇంకా మ్యాక్సిమం దాదాపు వచ్చేసినట్టే. ఇంకా బైపాస్లో నుంచి కాకుండా టౌన్లో నుంచి కానీ వెళ్ళిపోయాం అనుకో, డైరెక్ట్గా దోర్నాల్ చెక్ పోస్ట్ అయితే ఘాట్ రోడ్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే శ్రీశైలంకి వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడ ఆంధ్ర రుచులు అనే హోటల్ అయితే ఉంది ఒకటి. ఇక్కడ అయితే భోజనం చేసేసుకొని లంచ్ బ్రేక్ కంప్లీట్ చేద్దాం, తర్వాత మళ్ళీ బయలుదేరుతాం. ఓకే, ఇక్కడికైతే వచ్చేసాము. లంచ్ బ్రేక్ తర్వాత మిగిలిన రైడ్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, ఓకే, ఫైనల్గా మన భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆంధ్ర రుచులు అని చెప్పి ఒకటి ఉంటే ఆడైతే భోజనం చేసాం. ఫుడ్ బాగుంది, నాట్ బ్యాడ్ కదా, గుడ్, బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం ఘాట్కి అయితే నేరుగా వెళ్ళిపోవడమే. హర హర మహాదేవ, శంభో శంకర. కింద అయితే మనం పెట్రోల్ కూడా పట్టించేసాం, అయిపోయింది. భోజనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. బాయ్. మనకి అక్కడ హోటల్ ఎదురుగానే ఇక్కడైతే ఉంది. ప్రజెంట్ అయితే మనం అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి షార్ట్ కట్ అంట, అక్కడ ఒక అన్న చెప్పాడు. అటు సైడ్ తిరిగిపోతే లాస్ట్ దాకా వెళ్ళి లోపలికి వెళ్ళాలంట, మళ్ళీ ఇక్కడికే కలుసుద్ది. మీరు ఇక్కడి నుంచి కానీ నేరుగా ఇటు స్ట్రైట్కి కానీ వెళ్ళిపోతే స్ట్రైట్గా దాని బైపాస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే నేరుగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అంటే టౌన్ లోపలికి పోకుండా కొంచెం ఆఫ్ రోడింగ్ అనమాట ఇదంతా. అక్కడ పిల్లోడు చూసి ఏం ఛానల్ అన్నా అని అడుగుతున్నాడు. ఇట్లా ఛానల్ పేరు చేస్తే ఓకే అన్న బాయ్ అంటున్నాడు. దాదాపు చాలామంది బలగరిస్తున్నారు ఈ రూట్లో మనల్ని. ఒక్క అతను మాత్రం గుర్తుపట్టాడు. వా 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 వా, సీనరీ చూడు ఏముందో, అస్సలకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇదే మన టోల్గేట్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్. టోల్గేట్ దీనికి కార్లకి అయితే టోల్గేట్ అయితే ఉంటుంది, బైక్లకి అయితే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మన దోర్నాల చెక్ పోస్ట్ అయితే దాటిపోయాం. ఇప్పుడు అఫీషియల్గా మనం ఉంది ఏంటంటే నల్లమల ఫారెస్ట్. ఇక్కడ మనం శ్రీశైలంకి వెళ్ళాలంటే కరెక్ట్గా అయితే 50 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఇది మొత్తం. ఈ 50 కిలోమీటర్ల ఘాట్ రోడ్లో అయితే ఓవరాల్గా ఘాట్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ అడవి కూడా నల్లమల ఫారెస్ట్ ఇది. దీని స్పెషల్ ఏంటి అంటే ఇది మనకి దాదాపు భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో బిగ్గెస్ట్ అనమాట. ఇదే ఉన్నోటిలో పెద్దది. ఏముంది వ్యూ ఇక్కడ నుంచి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. ఇంకా దీన్ని మించింది లేదంట. ఇంత పెద్ద ఘాట్ రోడ్ కూడా ఇప్పుడు వరకు ఇంకా లేదు శ్రీశైలం మించింది. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఇక్కడైతే డ్రోన్ అనేది నాట్
అసలు పర్మిషన్ లేదు ఇక్కడ శ్రీశైలం. ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాతగా మనకు అస్సలకి పర్మిషనే లేదు. ఇన్ కేసు కానీ పట్టుకున్నారా అయిపోయినట్టే. దయచేసి తెలియని వాళ్ళు ఎవరైనా కానీ వస్తే మాత్రం డ్రోన్ మాత్రం శ్రీశైలం మీద ఫ్లై చేయబాకండి, పట్టుకుంటారు మామూలుగా ఉంటుంది తర్వాత. ఇంకోటి ఏంటంటే ఇదంతా సింగిల్ లైను. ఇక్కడ ఎదురు వచ్చే వెహికల్ టర్నింగ్ల కాడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, ఓవర్ ర్యాష్గాను వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే చెప్పే కదా టైగర్ రిజర్వ్ అని, మనకి ఇదిగో కరెక్ట్గా మనం టర్నింగ్ తిరిగే దగ్గరికి వచ్చేస్తారు మొత్తం. డు నాట్ ఫీడ్ మంకీస్, ఇది డేంజర్, పనిషబుల్ అఫెన్స్, 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది. ఇప్పుడు దాకంతా వెదర్ బాగుంది, ఫుల్ ఎండ, హ్యూమిడిటీ, కొంచెం చల్లగాలి. అది చూడు ఒకసారి ముందు ఉన్నటి నుంచి ఆడి నుంచి వచ్చినాయో తెలియదు కానీ ఆడి సైడ్ నుంచి బ్లాక్ క్లౌడ్స్ నల్లగా భయంకరంగా వస్తున్నాయి. అయ్యా వర్షం పడద్దేమో భయంగా ఉంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉన్నాం. ఏం చెప్పు, ట్రైన్ లేయర్ తెచ్చాను, దాంట్లో చుట్టి దీన్ని పెట్టేసేయడం లోపల అంతే. Last time we talked, you had nothing to say. వన్యప్రాణులు సంచరించుతున్నా కాదన్నా ఏడగానే ఆగా అనుకో ఇంకేం లే. ఏడ కూడా వాటర్ వెళ్ళేటట్టు ఉన్నాయి వానాకాలంలో, అందుకని అక్కడ కలవాటు కట్టి ఉండరు. గో స్లో జంగిల్ సఫారీ ఆన్ హైట్. మర్చిపోయా, జంగిల్ సఫారీ ఉంది కదా. అంటే ఎవరో వాళ్ళు బైక్ మోటోవ్లాగర్స్ వచ్చినట్టు ఉండరు వాళ్ళు కూడా. కొంచెం బాగుంది, అందుకని చెప్పి చిన్న ఫోటో షూట్ ఒకటి తీసుకున్నాం అనమాట. 2-3 ఫోటోలు బాగా వచ్చినాయి. కానీ ఏమైందంటే చిన్న డ్రాబ్యాక్, ఆడ కోతులు విపరీతంగా ఉన్నాయి. అవన్నీ నిదానంగా దగ్గరకు వస్తూ ఉన్నాయి. వెనక నుంచి నిదానంగా హెల్మెట్లు అవన్నీ ఆడబెట్టుంటే ఇంకా గబ కనియాల్సి వచ్చింది. ఈ ఫోటోలో అవన్నీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద అయితే ఇస్తున్నాను, సుధీర్ మోటోవ్లాగ్స్ అని ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే దాన్ని కూడా ఫాలో అవ్వండి. కొత్త అప్డేట్లు అన్నీ ఇస్తూ ఉంటాం దాంట్లో. లొకేషన్ ఎట్టుంది ఒకసారి చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది, మామూలుగా లేదు. కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు కూడా వస్తే మీకు ఎక్కడ లొకేషన్ అయితే శ్రీశైలంలో నచ్చింది ఘాట్ రోడ్లోని నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఒకసారి. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe, with me, you close the door on everything we could have been. Don't go thinking we could be friends. No, you can't bring us back from the dead, 'cause when you know, you know, and when you don't, when it ends, it ends. When it ends, it ends. దాదాపు కొండపైకి వచ్చేసామని చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్కి వెళ్తే పైకి శిఖర దర్శనం ఉంది కదా, శిఖర దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి స్వామివారి దేవస్థానం గర్భగుడి మీద ఉంటుంది కదా, అక్కడికైతే కనిపిస్తుంది అంట. ఆ పైనుంచి నంది విగ్రహం ఉంటుంది, అక్కడికైతే కనిపిస్తుంది. మనం రిటర్న్ జర్నీలో వద్దాం. అండ్ దీని తర్వాత పాలధార పంచదార ఉంది, తర్వాత సాక్షి గణపతి గుడి కూడా ఉంటుంది. ఇవన్నీ మనం రిటర్న్ జర్నీలో కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ అయితే గుడికాడికి వెళ్ళిపోదాం పదండి. మనం దాదాపుగా కొండపైకి వచ్చేసాము. శ్రీశైలం
బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థానం, శ్రీశైల దేవస్థానం భూమండలానికి నావిస్థానం. ఇది సెంటర్ పాయింట్ అంటారు భూమండలానికి. పాలధార పంచదారకి సాక్షి గణపతి గుడికి వెళ్ళే దారి ఇది. సాక్షి గణపతి గుడి ఉంది కదా ఇక్కడ అన్నమాట. ఈరోజు రష్ కూడా దిట్టంగానే ఉంది. ఈరోజు ఆదివారం అయ్యే లోపల, మామూలుగా శుక్రవారం దాకా అయితే రష్ ఒక రకంగా ఉంటుందంట. శని ఆది మృగ సోమవారం అయితే మాత్రం అబ్బో దిట్టంగా ఉన్నారు జనాలు, సందు లేకుండా. పైన దర్శనం కాడ అట్టున్నారు. ఇంకా మబ్బు మాత్రం ఫుల్గా వస్తుంది. దేవుడా, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది మాత్రం ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ నుంచి అయితే మేము దర్శనానికి అయితే బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ వచ్చేటప్పుడే బుక్ చేసుకున్నాం. అండ్ దాంతోపాటు అయితే రూమ్కి వెళ్ళడానికి అయితే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. అక్కడి నుంచి అయితే నేరుగా రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మిగిలిన లాగా అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, మనం అయితే ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్ కాడికి అయితే వచ్చున్నాము. ఓకే, మనం అక్కడికి వెళ్ళి రూమ్లు చెక్ చేసుకొని తర్వాత లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం.